తీసుకుంటే మనం కలిసి చదువుకోవచ్చు. ఓకే, తీసారు అందరూ? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 6 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. ఈ 11వ అధ్యాయము మీరు చాలాసార్లు చదివి ఉంటారు కదా. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మీకు అందరికీ సుపరిచితమైన నేను అనుకుంటా ఉన్నాను. రాత్రి నేను ఈ 6 వచనాల నుంచి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఏంటంటే, నా మెసేజ్కి టైటిల్ ఏంటంటే మన విశ్వాసము దేవుని సాక్ష్యము. ఓకే, ఆ మాట మీద నేను మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. అవర్ ఫెయిత్ అండ్ గాడ్స్ అప్రూవల్. మన యొక్క విశ్వాసము దేవుని యొక్క సాక్ష్యము. ఎలా ఇది అనేది మనం చదివినటువంటి వచనాల నుంచి చూద్దాం. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ 11వ అధ్యాయంలో చాలా సంగతులు జరిగినట్టుగా మనకు కనబడుతుంది మీరు చదివితే. అంటే మనకంటే ముందు ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవునిని ఎలా వారు వెంబడించారు, అలాగే వారు వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఆయన ఎలా ప్రభావవంతంగా పనిచేశాడు, అలాగే ఆయన కొరకు వారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాలు ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంలో దీనికి చాలాసార్లు అనేక భక్తులు చెప్పే మాట ఏంటంటే, ఇది విశ్వాస వీరుల యొక్క పట్టిక అంటారనమాట. ఎందుకంటే ఇందులో విశ్వాసాన్ని ఆధారం చేసుకొని వారి జీవితాల్లో భక్తులు ఎలా జీవించారు అనేటువంటి సంగతులు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అందుకోసమే ఈ యొక్క అధ్యాయానికి ఆ పేరు పెట్టారు. అయితే ఈ మొదటి 6 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనము చూసేటువంటి విషయాలను గమనించి అవి ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకొని దాని తర్వాత వాటిని ఎలా ఉపయోగించాలి అని మనం ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి నా చేతిలో మైక్ ఉంది కదా, దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది నాకు తెలిస్తే ఇది పనిచేస్తుందా లేదా అనేటువంటి ఆలోచన లేదంటే అనుమానం నేను ఉంచుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే వేరే వాళ్ళు దీన్ని వాడారు, వాళ్ళు వాడంగా నేను చూశాను, తర్వాత ఇప్పుడు అది చక్కగా పనిచేసింది అనేటువంటి ఆ యొక్క నమ్మకం కూడా నాకు కుదిరింది. తర్వాత నేను దీని యందు ఇది నేను కూడా మాట్లాడితే అలానే పనిచేస్తుంది అని నేను అనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు కదా. ఎందుకంటే నాకంటే ముందున్న వాళ్ళు దీన్ని ఆల్రెడీ వాడారు కాబట్టి. ఇప్పుడు తర్వాత వచ్చిన నేను ఇది వాడుతుందా లేదా అని అపనమ్మకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను నమ్మినా సరే ఇది బాగా పనిచేస్తుందని నేను నమ్మినా ఆ నమ్మికను విశ్వాసము అని అనరు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే బైబిల్లో చెప్పేటువంటి ఆ యొక్క నిర్వచనం ఏంటి? ఉపవాసము ఉండి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే విశ్వాసము అనేటువంటి మాటకి బైబిల్ చెప్పేటువంటి ఆ యొక్క డెఫినిషన్, నిర్వచనం ఏంటి అనేది 11వ అధ్యాయం మొదటి వచనంలోనే రాయబడింది. ఏంటంటే విశ్వాసం అనేది కనబడేటువంటి విషయాలను చూసి నమ్మేది కాదు కదా.
విశ్వాసం అనేది మనం చూసి మనము వివేచించగలిగి, తాకగలిగి, పట్టుకొని చూడగలిగి, స్పర్శించి, స్పృశించి, తద్వారా మనము దాని మీద నమ్మకం ఉంచేటువంటి దాన్ని విశ్వాసం అన్నారు. బైబిల్ అలాంటి దాన్ని విశ్వాసం అని చెప్పట్లేదు. అలా ప్రయత్నం చేసి, లేదంటే అలా మనము చూసి అలాంటి సంగతులను ఆలోచించగలిగేటువంటి రీతిలో మనల్ని వాక్యము ఆహ్వానిస్తుంది, అలా చేయమని చెప్తుంది కొన్ని విషయాలను. 1 యోహాను పత్రికలో మనము చూస్తే 4వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు ఒక మాట కనబడుతుంది. చూడండి, ఒక మాటను చూద్దాం. ఏ విషయాన్ని వాక్యము మీరు ప్రశ్నించమని చెప్తుంది అక్కడ 4వ అధ్యాయంలో నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత మరలా ఇక్కడికి వద్దాం మనం. 4వ అధ్యాయము 1వ వచనము, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవు కావు పరీక్షించుడి అన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యము? అక్కడేమో పరిశీలించండి, పరీక్షించండి అన్నాడు. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అన్నాడు. అంటే వాక్యం మనల్ని ఏం చేయమని చెప్తుంది? పరీక్షించండి అని చెప్తుంది. అయితే ఇక్కడ మనము చదివినటువంటి 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలోనికి వస్తే 1వ వచనంలో విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది అన్నాడు. దట్స్ ఆల్ అని చెప్తుంది. విశ్వాసం అంటే ఏంటి అనే దాని గురించి. అంటే మనం ఏదైతే చూడలేమో, ఏదైతే మనం తాకలేమో, ఏదైతే మన యొక్క కనుదృష్టిని ఉంచి మనము గుర్తించగలిగే ఓకే ఇది ఉంది అని దృఢంగా చెప్పలేము కదా, అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనము ఉన్నవి ఉన్నట్టుగా చూడగలిగేటువంటి దానిని, ఉదాహరణకి పరలోక సంబంధమైనటువంటి విషయాలలో వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే పరలోక సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ మనం ఎవరైనా చూడగలమా అంటే ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు, కానీ దేవుడిచ్చేటువంటి వెలిగింపు ద్వారా మనం ఆ సంగతులు నిజంగా ఉన్నాయని గమనించి నమ్మడం, దాని విశ్వాసం అని చెప్పొచ్చు. దాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. నిరీక్షింపబడ వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది అన్నాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఈ మాటని జ్ఞాపకం చేశాడు. ఏంటంటే ది అప్రూవల్ ఆఫ్ గాడ్ అన్నారు. అప్రూవల్ ఆఫ్ గాడ్. ఇక్కడైతే 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతాను. నా సమయం నేను వృధా చేయకుండా ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 2 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని వాక్యము మొట్టమొదటిగా మనకు పరిచయం చేస్తుంది. ఏంటంటే అక్కడ మొదటగా హేబేలు యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది. తర్వాత మనం మిగిలినటువంటి వచనాల ముందుకెళ్తే హనోకు యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. హేబేలు యొక్క విశ్వాసం ఏంటి, హనోకు యొక్క విశ్వాసం ఏంటి, ఈ 2 నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి ఈ 2 వ్యక్తుల యొక్క జీవితాల్లో వారు చూపించినటువంటి విశ్వాసం ఏంటో మనము పరిశీలనగా ఆలోచన చేసి అలాంటి విశ్వాసము మనము కలిగి ఉన్నామా, లేదంటే ఎక్కడైనా ఇంకా మనము పొరపాటు పడుతున్నామా అనేది చూద్దాం. ఇక్కడ 4వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అన్నాడు. మొట్టమొదటిగా హేబేలు యొక్క విశ్వాసాన్ని మనము పరిశీలన చేద్దాం. ఏంటంటే హేబేలు చూపించినటువంటి విశ్వాసము, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే అతను మృతి నొందినను ఆ విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంది. హేబేలు యొక్క విశ్వాసం ఏంటి అనేది నా ప్రశ్న. ఏంటి హేబేలు యొక్క విశ్వాసం? ఏమి నిరీక్షించాడు హేబేలు? విశ్వాసం అంటే ఏంటి అంటే మనం ఇందాక చూసాం. ఏంటి విశ్వాసం అంటే? నేను ప్రశ్నలు అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? ఏంటి విశ్వాసం అంటే ఏంటంటే? లేనిది ఉన్నట్టుగా నమ్మడం అంటే చాలా పొరపాటు, కానీ మనం చూసేది కరెక్ట్ మీరు చెప్పిన మాటను. కానీ అన్నిటినీ లేనిది ఉన్నట్టుగా నమ్మట్లేదు మనం. మన దేవుని యొక్క వాక్యాన్ని కూడా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవట్లేదు మనం. కొన్ని విషయాలు నేను మీకు ముందు చెప్తాను, ఆ విషయాల గురించి కూడా. మీరు చెప్పింది కరెక్టే, అంతవరకు కరెక్టే, కానీ ఇంకొంచెం అందులో నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనేది నేను చెప్తా ఉన్నాను మీకు. అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపం అంట. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది అని. రుజువు అంటే ఏంటి?
రుజువు అంటే ఏంటి? ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. రుజువు అంటే ఏంటి చెప్పండి? రుజువు అంటే ఏంటి చెప్పండి. మీకు అందరికి తెలిసిందే కదా. ఇక నేను సాక్ష్యం కదా, నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రుజువు ఏంటి? నేను మాట్లాడుతున్నాను, మీరు నన్ను చూడగలుగుతూ ఉన్నారు కాబట్టి రుజువు. నేను ఇక్కడ ఉన్నానా లేని డౌట్లో ఉన్నారా? లేరు కదా, ఏం లేరు కదా. ఇక్కడ అసలు నిలబడి ఎవరైనా మాట్లాడుతున్నారా, లేదంటే పలానా పాస్టర్ మాట్లాడుతున్నా, వేరే వాళ్ళు అనే డౌట్ ఏం లేదు. నేను ఇక్కడ ఉన్నానంటే రుజువు ఏంటి? ఇక్కడ నిలబడ్డాను, కనబడుతున్నాను, నా నోటి నుంచి మాటలు వస్తున్నాయి, మీరు వింటున్నారు, నేను అడుగుతూ ఉన్నాను, మీరు ప్రతిస్పందిస్తున్నారు, ఇంత జరుగుతూ ఉంది. దీనికి రుజువు అంటే విశ్వాసము కూడా ఏంటంట? అదృశ్యమైన వాటి యొక్క రుజువు అంట. అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము ఒక రుజువుగా కనబడుతుంది. ఎవరికి? పక్కన ఉన్నటువంటి వాళ్ళకి. మన జీవితాలను పరిశీలన చేశారనుకోండి బయట వాళ్ళు ఎవరైనా, మనలో ఒక రుజువు కనపడుతుంది. దేని గురించి? మనం దేని గురించో నిరీక్షణ కలిగి ఉన్నాము, దేనినో మనం వెంబడిస్తూ ఉన్నాము. అయితే అవి నిజముగా ఉన్నాయి అనేటువంటి సత్యము మనలను చూసినప్పుడు వేరే వాళ్ళకి అర్థమవుతుందంట. అర్థమవుతుందా మీకు? హేబేలు యొక్క జీవితాన్ని ఇక్కడ మనకు వాక్యంలో జ్ఞాపకం చేసినప్పుడు, హేబేలు యొక్క అర్పణ అర్పించినప్పుడు హేబేలులో కనబడింది ఏంటంట? అతను కూడా ఇలానే చేశాడు. ఏంటి? అతడు అప్పటి వరకు కూడా చూడనటువంటి సంగతులు నిజముగా ఉన్నాయని గమనించి, ఆ నిజంగా ఉన్నటువంటి సంగతులు ఏవో తను హృదయపూర్వకంగా అంగీకరించి, వాటికి రుజువుగా దేవునికి శ్రేష్టమైన అర్పణను తీసుకుని వెళ్ళాడంట. అర్థమవుతుందా? హేబేలు ఏం అర్పించాడు? తన మందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దాన్ని, తొలిచూలు గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళి దేవునికి అర్పణగా అర్పించాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతి అర్పణ కాదు. అర్థమవుతుందా మీకు? అతి ప్రాముఖ్యమైనది, తన విశ్వాసానికి రుజువుగా కనబడేటువంటిది, అక్కడ చూసేటువంటిది ఏంటంటే, అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే శ్రేష్టమైనది, తను నిరీక్షించేటువంటి వాటి యొక్క నిజస్వరూపముగా ఉన్నటువంటి సంగతులు అన్నీ వాస్తవమే. నేను దేవుని వెంబడిస్తున్నాను, దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అనేటువంటి అన్ని వాస్తవమే. కానీ అవన్నీ ఎలా కనపడ్డాయి అంటే, తను తీసుకొని వెళ్ళినటువంటి అర్పణలో కనపడింది ఆ విశ్వాసం. దేవునికి శ్రేష్టమైనది తీసుకొని వెళ్ళాలి అని. అయితే ఆ అర్పణ వెనక ఏముంది అనేది మనకు ఆదికాండంలో ఏం కనపడదు, ఇక్కడే కనపడుతుంది, హెబ్రీ పత్రికలోనే కనపడుతుంది. ఎందుకు? ఏం అర్పించాడు, ఆ అర్పణ ద్వారా ఏం పొందాడు అనేది. అర్థమవుతుందా? అసలు హేబేలు దేని కొరకు అర్పణ అర్పించాడు? ఏది ఉంది అని నమ్మి దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణను అర్పించాడు. దాని విశ్వాసం అంటుంది ఇక్కడ వాక్యం. అది మనం గమనించాలి. చాలాసార్లు మనం పొరబడేటువంటి విషయం ఏంటంటే, హేబేలు తన మందులో శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చి అర్పించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? శ్రేష్టమైనది ఏదో, కానీ మనకు శ్రేష్టమైనది ఏంటో తెలియదు. చాలాసార్లు మన దగ్గర గొర్రెపిల్లలు లేవు, ఏం అర్పిస్తాం? కాబట్టి మనం ఏం తీసుకురాగలమో దాన్ని తీసుకొచ్చి అర్పణ అంటాం. అది కాదు ఇక్కడ శ్రేష్టమైనది. హేబేలు అర్పించినటువంటి అర్పణలో దేవుడు చూసింది విశ్వాసాన్ని చూశాడు, కానీ అతన్ని తీసుకొచ్చినటువంటి అర్పణ కాదు. అయితే ఆ విశ్వాసం దేని మీద ఉంది అనేది ప్రశ్న నేను మీకు చెప్పాలనేది. అర్థమవుతుందా? తద్వారా మన విశ్వాసం ఏంటో కూడా అర్థమవుతుంది. రైట్. ఇక్కడ 4వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు అతని అర్పణలను గూర్చి ఏం చేశాడంట? దేవుడు విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మాటలు మీరు చదివినప్పుడు అంతా కూడా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, 2వ వచనంలోనే, లేదంటే 1వ వచనం చివరి భాగంలోనే, లేదంటే 2వ వచనంలోనే, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఎవరి దగ్గర నుంచి? ముందు దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందారు. వారి యొక్క అర్పణలు చూసినప్పుడు కానీ, వారి జీవితాన్ని చూసినప్పుడు, వారి విశ్వాసాన్ని చూసినప్పుడు మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చింది ఎవరు? భక్తుల జీవితాలను చూసినప్పుడు ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడు. మనకేం కావాలి? మనకు పక్కన ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. ఏమని కదా? మన విశ్వాసం గురించి, మన యొక్క భక్తి గురించి. చాలాసార్లు మన పక్కన ఉన్నటువంటి వారి దగ్గర నుంచి అలాంటి అప్రూవల్ని మనం కోరుకుంటూ ఉంటాం. నైతికంగా మన యొక్క స్వభావం, అది నేచర్ చాలాసార్లు. అయితే వాక్యం ఏం చెప్తుంది అంటే, ముందుగా మన యొక్క విశ్వాసాన్ని రుజువుపరచవలసింది, మన యొక్క విశ్వాసాన్ని అప్రూవ్ చేయవలసింది, మన విశ్వాసాన్ని ధృవీకరించవలసింది, మన విశ్వాసాన్ని ఇది సరైనది అని సాక్ష్యం ఇవ్వాల్సింది ఎవరు అని అంటే ఇక్కడ ముందుగా దేవుడు. అందుకోసం ఇక్కడ రాయబడినటువంటి దానిని బట్టియే పెద్దలు
సాక్ష్యము పొందిరి. హేబేలు యొక్క విశ్వాసం ఏంటి అనేది నా ప్రశ్న. ఇక్కడ 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. ఏమని సాక్ష్యం పొందాడు హేబేలు? చెప్పండి, ఏమని? హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. అంటే ఇలా జరుగుతుంది. హేబేలు ఒక అర్పణను తీసుకొని వచ్చాడు, కయ్యను కూడా తీసుకొని వచ్చాడు. వాస్తవానికి కయ్యనే ముందు తీసుకొని వచ్చాడు అర్పణని, హేబేలు కంటే కూడా. కయ్యనే ముందు అర్పణ తీసుకొని వచ్చాడు, తర్వాత హేబేలు తీసుకొని వచ్చాడు. కానీ వారిద్దరి అర్పణలు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు హేబేలు అర్పించినటువంటి అర్పణను అంగీకరిస్తూ ఆ అర్పణ వెనక దాగి ఉన్నటువంటి విశ్వాసం ఏంటో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హేబేలు యొక్క అర్పణలో తను తీసుకొని వచ్చినటువంటి అర్పణ వెనక ఏమి విశ్వాసాన్ని చూపించాడు హేబేలు అని అంటే, తాను నీతిమంతుడు అవునట్లు దేవుడే నన్ను నీతిమంతునిగా తీర్చగలడు అనేటువంటి విశ్వాసాన్ని ఉంచి దేవుని యొద్దకు ఆ అర్పణను తీసుకొని వచ్చాడు. అర్పణ ఎందుకు అర్పించాడు? ఇప్పుడు చెప్పండి, అర్పణ ఎందుకు అర్పించాడు? నీతిమంతుడు అవ్వడానికి, నీతిమంతుడిగా తీర్చబడ్డానికి. అంటే చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, ఆదాము హవ్వలు ఏదైనా తోటలోనూ ఉన్నప్పుడు వారు పాపం వలన పడిపోయి ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుడు వారిద్దరి యొక్క నైతికతను, వారి యొక్క మోరల్ వాల్యూస్ అన్నింటినీ కూడా వారు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక పశువును వధించి వారి యొక్క నేకెడ్గా ఉన్నటువంటి వారిని, వారు వస్త్రములు లేకుండా వస్త్రహీనులైనటువంటి ఆదాము హవ్వలకి దేవుడు ఒక బలినిగా ఒక పశువును వధించి చర్మపును తీసుకొని ఇద్దరికి కూడా కచ్చడములను ఇచ్చి వారిద్దరిని బయటికి పంపించి వేశాడు. అప్పటి నుంచి ఆదాము హవ్వల నుంచి ఏం నేర్చుకున్నారు వీళ్ళు అని అంటే, దేవుని యొక్క దృష్టిలో మేము పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాము, అందుకోసమే మా తల్లి అయినా సరే మా నాన్న అయినా సరే ఎప్పుడు కూడా దేవుని యొక్క కటాక్షము కొరకు చూస్తూ ఉన్నారు. అయితే ఆ దేవునితో సమాధాన పడాలి అని అంటే మాకు ఏంటి అవసరమైంది అని అంటే, ఏదైనా ఒక అర్పణ అవసరమైంది. దేవుని యొక్క మహిమలో నుంచి తొలగించబడ్డాము, తగ్గిపోయాము, పాపములో పడిపోయాము. మా నాన్న మా అమ్మ ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి అర్పణ అర్పిస్తూ, ప్రభువా ఇదిగో నువ్వు మాకు వాగ్దానం ఇచ్చావే, మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు? ప్రభువా ఇదిగో నువ్వు మాకు ఇలాంటి మా యొక్క పాపముతో నిండినటువంటి మా సిగ్గును నువ్వు తొలగించడానికి ఒక పశువుని బలిగా అర్పించి ఆ యొక్క పశువు ద్వారా మాకు ఆ చర్మంలో నుంచి మాకు వస్త్రాలను అన్నీ తొడిగించి మమ్మల్ని బయటకు పంపించావు. ఇప్పుడు మేము నీ వైపు చూస్తూ ఉన్నాం. హేబేలు యొక్క విశ్వాసం ఏంటి అని అంటే, ఇదిగో తండ్రి నుంచి వచ్చినటువంటి మేము పాపములో పడిపోయి ఉన్నాము, ఈ పాపములో నుంచి నన్ను విడిపించాలి అని అంటే దేవుడే నన్ను నీతిమంతునిగా మార్చాలి. నేను ఎవరి వైపు చూడాలి అంటే పక్కన వాళ్ళ వైపు నుంచి కాదు చూడాల్సింది, ఇప్పుడు దేవుని వైపుకే చూడాలి. హేబేలు యొక్క అర్పణ వెనక దాగి ఉన్నది ఏంటంటే, నేను పాపిని ప్రభువా, నన్ను నీతిమంతునిగా మార్చు. నువ్వు తప్ప నన్ను నీతిమంతునిగా మార్చేటువంటి వాడు ఎవడు లేడు, యు ఆర్ ద వన్ అన్నాడు. కయ్యనికి ఆ చింత లేదు. కయ్యను అర్పించాడు బలి, కానీ ఆ పాపు పశ్చాత్తాపము కానీ ఏమాత్రము కయ్యను లేదు. అందుకోసమే తమ్ముని చంపిన తర్వాత కూడా అన్నలో ఎలాంటి కఠినత్వమే కనబడింది, కానీ పశ్చాత్తాపము కనబడలేదు. ఇదిగో నువ్వు దేశ దిమ్మరైపోతావు అంటున్నా సరే, అయితే ఏమైంది, వెళ్ళిపోతాను, నన్ను ఎవడైనా చూస్తే అతను నన్ను చంపేస్తాడు గాక అని అనుకున్నాడు. లేటే సమ్వన్ ఫైండ్స్ మీ అండ్ కిల్ మీ అని, నన్ను ఎవరైనా చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినటువంటి వ్యక్తి నన్ను చంపితే బాగుండు అనుకున్నాడు. కానీ ఇదిగో దేవుడు ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చాడు, నా పాపాన్ని కడిగి వేసుకోవడానికి దేవుడు నాకు మరొకసారి నన్ను ప్రత్యక్షమై దేవుడి వైపు తిరగడానికి దేవుడు నన్ను ఇదిగో నా తప్పును జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వైపు తిరిగితే నాకు మరలా ఆ యొక్క పశ్చాత్తాపముతో కూడినటువంటి స్వభావంతో ఆయన వైపు నేను తిరగలిగితే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనేటువంటి ఆలోచన లేదు. కఠినుడైపోయాడు పాపము ద్వారా. కానీ హేబేలేమో ఆ అర్పణను వెనక దాగినటువంటి దాన్ని చూస్తూ, ప్రభువా నీవే నన్ను నీతిమంతునిగా తీర్చు. నో అదర్ సాక్రిఫైస్, ఏ పని ద్వారా కూడా నేను నీతిమంతునిగా మార్చబడలేను, నువ్వు మాత్రమే నన్ను మార్చగలవు. దానికి సాదృశ్యంగానే అంటారు, ఇదిగో మా తల్లిదండ్రులు బయటకు వచ్చినప్పుడు నువ్వు ఒక పశువును వధించు. వారు అదే ఆచారంగా అదే పద్ధతిలో ప్రతిసారి కూడా ఇదిగో నీకు ఒక బలిని అర్పిస్తూ ఉన్నారు, మేము చూసాము. ఇదిగో వాళ్ళు దేవునికి బలి అర్పిస్తూ ఉన్నారు. అర్పించిన ప్రతిసారి కూడా నువ్వేదో వారికి వాగ్దానం ఇచ్చావంట. 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, ఆదికాండం 3:15.
ఇదిగో వాగ్దానం ఇచ్చావంట, ఇదిగో కుమారుని ద్వారా నువ్వు వారిని విడిపిస్తావంట, ఇదిగో నీ కన్యక ద్వారా వచ్చేటువంటి కుమారుని ద్వారా ఇదిగో నిన్ను విడిపిస్తానని చెప్పావంట. మా మమ్మీ చెప్తూ ఉంది, మా డాడీ చెప్తా ఉన్నారు, వాళ్ళు నీ వైపు చూస్తూ ఉన్నారు. నేను కూడా అదే బాటలో నడుస్తాను. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరిస్తున్నప్పుడు ఏం సాక్ష్యం ఇచ్చాడంట? ఇతడు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటి? దేవుడు మనలని కూడా అలాంటి విధంగా నీతిమంతులు అని చెప్పగలడా? అంటే మన విశ్వాసం ఏమై ఉండాలి? మొదటగా మన పాపాలు కడగబడాలంటే, మనం పాపము నుంచి విడుదల పొందాలంటే, మనం నీతిమంతులుగా మార్చబడాలంటే, దేవుని చేత మనం అంగీకరించబడాలి అంటే మన యొక్క విశ్వాసం ఏమై ఉండాలి? దేవుడు తప్ప ఎవరు కూడా మన పాపములను తీసివేయలేరు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. లేదంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక కానుక తీసుకొని వచ్చి దేవునికి నేను చాలా చెప్పండి, నాట్ బై ఆఫర్స్, మనం తీసుకొని వచ్చినట్టు అర్పణలను బట్టి కాదు, లేదంటే మనం తీసుకొని వచ్చినట్టు కానుకను బట్టి కాదు, మనం చేసే ప్రార్థనలను బట్టి కాదు, మనం చేసే ఏ పనిని బట్టి కూడా మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేము. ఓన్లీ హోప్, ఒకే నిరీక్షణ ఏంటంటే ఆయన కనికరిస్తే, ఆయన కృప చూపిస్తే మనం ఏమవుతాం? నీతిమంతులం. హేబేలు యొక్క విశ్వాసం ఏంటంటే ఈ అర్పణలు ఇవన్నీ కూడా ఒక సూచన మాత్రమే, కానీ వీటి వెనక దాగి ఉన్నది మాత్రము నన్ను నీతిమంతునిగా మార్చడానికి దేవుడు సమర్థుడు. దట్ ఈస్ ద ఫెయిత్. అది హేబేలులో చూసేటువంటి విశ్వాసం. అందుకోసమే శ్రేష్టమైన దాన్ని దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను ఏం చేయగలను అని అంటే ది బెస్ట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. ఇవేవి కూడా సరిపోవు, కానీ తీసుకొని వచ్చి నిలబడి ప్రభువా అంగీకరించవా అన్నాడు. డిమాండ్ చేయలేదు, కయ్యూనులాగా కోపడలేదు. ఎందుకు అంగీకరించలేదు నా అర్పణని అనలేదు. ఎందుకు? దేవుని ఇష్టం, అది దేవుని యొక్క కృప. ఆయన కరుణిస్తే మనము నీతిమంతులుగా మార్చబడతామనే సత్యాన్ని తమ్ముడు తెలుసుకున్నాడు, కానీ అన్న తెలుసుకోలేకపోయాడు, దేశదిమ్మరైపోయాడు. తర్వాత దేవుని సన్నిధిలో నుంచి కొట్టివేయబడ్డాడు. మన విశ్వాసాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలోనికి రావాల్సింది ఏంటంటే మన విశ్వాసాన్ని బట్టి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ముందుగా మన పాపముల విషయమై దేవుని ఎదుట మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడతాం. అది హేబేలు యొక్క విశ్వాసము. దేవుడు అందుకోసమే అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిన. అంత మాత్రమే కదా, చనిపోయాడు, ఎన్నో సంవత్సరాల కింద చనిపోయాడు, కానీ నేటికి కూడా ఎలా మాట్లాడుతున్నాడు? విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను ఆ విధముగా వెళ్ళాను, నేను ఆ విధముగా దేవుని దగ్గరికి వెళ్ళాను, మీరు కూడా ఆ విధంగా రండి అంటున్నాడు. నేను దేవుని యొద్దకు అలా వెళ్ళగా దేవుడు నన్ను అంగీకరించాడు, మీరు కూడా రండి అంటున్నాడు. కనుక మొదటిది ఫెయిత్ ఫర్ అవర్ రైచియస్నెస్, మన యొక్క నీతి కొరకైనటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. మీ విశ్వాసం ఎలా ఉంది? మీ మీదనే ఉందా మీ యొక్క విశ్వాసము? మీ పాపాలు మీరే కడుక్కుంటున్నారా? లేదంటే దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నీవే మమ్మల్ని నీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చగలవు అని చెప్పగలుగుతున్నారు? ఎలా ఉన్నారు ఆలోచిద్దాం. రెండవ విశ్వాసాన్ని మనం చూడగలిగినట్లయితే హనోకు యొక్క విశ్వాసము. 5వ వచనం నుంచి చూద్దాం. చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెననే సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అన్నాడు. చాలాసార్లు మనము విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక సందిగ్ధము లేదంటే ఒక కాంట్రడిక్షన్ కనబడుతూ ఉంటుంది. అంటే వైరుధ్యం అన్నమాట. విశ్వాస జీవితానికి, సంఘంలో కనపడేటువంటి విశ్వాసానికి, కుటుంబంలో కనపడేటువంటి విశ్వాసానికి. సో హనోకు యొక్క విశ్వాసము అనేది ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఫెయిత్. అంటే యథార్థంగా దేవునిని వెంబడిస్తూ తన జీవితంలో దేవునిని సంతోషపరిచినటువంటి విశ్వాసం. ఏంటా విశ్వాసం అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అనేటువంటి మాట. దట్స్ ఎ స్టాండర్డ్.
కదా. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మన ఎదుట ఉంచి, ఇదిగో హనోకు ఇలా జీవించాడు, మీరు కూడా ఇలా జీవించాలి అని చెప్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం మొదటిగా మనం హేబెల్లో చూస్తూ ఉన్నాం. మన పాపాలు కడగబడ్డాయి ఎలా? విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని ఎదుకు రావడం ద్వారా. దేవుడు మన పట్ల కృప చూపించినప్పుడు ఆ కృపను మనం పొందుకొని దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దానికి మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. వెల్ అండ్ గుడ్, బాగుంది, అంత బాగుంది. సండే చర్చికి వస్తూ ఉన్నాం, ప్రార్థనకు వస్తూ ఉన్నాం, సహవాసంలో పాల్పంపులు పొందుతూ ఉన్నాం, బలలో చేవేస్తూ ఉన్నాం, ఎదుగుతూ ఉన్నాం, అంత బాగుంది, సంఘంలో చాలా బాగుంది. అయితే హనోకు యొక్క జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ది అదర్ ఫెయిత్ దట్ వి సీ ఈజ్ హిజ్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగతంగా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, హనోకు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను అని రాయబడింది. ఆదికాండంలో మీరు చూసినట్లయితే అక్కడ 5వ అధ్యాయం నుంచి మనం చూస్తాం ఆ మాటలు. హనోకు ఇక్కడ 65 సంవత్సరాల తర్వాత మొదటి కుమారుని కన్నాడు. దేవుడు అప్పుడు 65 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మీరు చెప్పండి? 65 సంవత్సరాల తర్వాత కుమారుణ్ణి కన్నాడు. ఇంట్లో లేక సంతానం అంటాం మనం కదా. అంటే 65 దేవుని యొక్క వాక్యము హనోకు గురించి చెప్పింది ఏంటంటే, అతడు నీతిమంతుడే ఎలా కనపడ్డాడు అంటే, తన విశ్వాసం మొదటగా ఇక్కడ చూసింది ఏంటంటే, తన విశ్వాసము ఎంతవరకు కనపడింది అంటే, దేవుడు ఇంకా ఉండలేకపోయాడు. ఆ వ్యక్తి నడిచేటువంటి విధానాన్ని చూసి అతను దేవునితో కలిసి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా దేవునికి నచ్చినట్టుగా దేవుడు ఎలా ఉండాలని ఒక వ్యక్తి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడో, అలా దేవుని యొక్క మాటలో నడుచుకుంటూ, బాటలో నడుస్తూ, ఆ మాటకు విధేయత చూపిస్తూ అన్ని కోణాల్లో కూడా చాలా చాలా చక్కగా కనపడాడు. దేవుడు ఇంకా ఏం చేశాడంటే చివరికి 300 సంవత్సరాలు చూశాడు. తర్వాత ఏంటంటే ఇంకా దేవుడు ఎంతో ఆనందంతో ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. మరణము చూడకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విశ్వాసం అది. చాలాసార్లు మనము చూసేటువంటి కోణం ఏంటంటే, వాళ్ళు భక్తులండి, మనం ఎవరు? వాళ్ళకంటే దేవుడు ఏదో ఇచ్చాడు, మనకు ఏమి ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనలో ఉంటాం. ఇక్కడ హనోకు రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనము. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. అంటే అంతవరకు పిల్లలు లేరు కదా, అంతే కదమ్మా, అంతవరకు పిల్లలు లేరు. 65 సంవత్సరాలు. అక్కడికి వస్తే బాగుదాం. 65 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నారు. కానీ వాక్యంలో అతని గురించి రాయబడింది ఏంటంటే, అతడు దేవునికి ఇష్టడై నడుచుకున్నాడు అన్ని విషయాల్లో. మనం ఏదైనా ఒకసారి ప్రార్థన చేసి 2 సార్లు ప్రార్థన చేసి ఒకవేళ ఆ ప్రార్థనకి జవాబు కానీ రాలేదంటే రెండే అను. అయితే ఒకటి దేవుని చిత్తం కాదు, లేదంటే ఈ దేవుడు మాకు కాదు. అంతేనా? 65 సంవత్సరాలు అంటే ఈ రోజుల్లో మా ఒక వ్యక్తి యొక్క జీవితం సుమారుగా. అప్పుడు కుమారుని కన్న తర్వాత ఏమవ్వాలి? అంతవరకు చాలా భక్తిగా నిలబడ్డాడు, బాగానే ఉంది, మంచిదే. 65 సంవత్సరాల తర్వాత లేక ఒక కుమారుడిని దేవుడిచ్చాడు. వెంటనే ఏమవ్వాలి? చూడండి, చదవండి అక్కడ ఏముందో. 22వ వచనం. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను, ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ రాయబడింది అక్కడ కుమారులను కుమార్తెలను. అయితే అక్కడ ఒక మాట రాయబడింది, 300 ఏండ్లు దేవునితో నడుచుచు అని రాయబడింది. అంటే తన యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా దేవునితో సహవాసము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమి తెలియబడ్డాయో ఆ రోజుల్లో అప్పటి వరకు తెలిసినటువంటి సంగతులన్నింటినీ బట్టి దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు. కుమారుడు వచ్చాడు, ఆయన దేవుని యొక్క విశ్వాసంలో, అతను నడిచేటువంటి విశ్వాసంలో, ప్రాధాన్యతల్లో తన యొక్క షెడ్యూలే మారట్లేదు. నాకు కుమారుడు కలిగాడు లేక కాబట్టి వీడిని చూసుకోవాలి, వీనికి అంత నా జీవితం అర్పించాలి, ఇలాంటి మార్పు ఏమీ లేదు. పుట్టిన తర్వాత కూడా దేవునితో నడుచుచు అని రాయబడింది. అంటే ఏంటి? తన విశ్వాసంలో ఏమాత్రము కూడా మార్పు లేదు. పిల్లలు వచ్చినా, పిల్లలు రాకున్నా, పిల్లలు వచ్చిన తర్వాత అయినా దేవునితో నడుచుచు అని రాయబడి ఉంది. ఇన్ అదర్ వర్డ్స్,
మరొక మాటలో చెప్పాలంటే తను దేవుని పట్ల కలిగినటువంటి విశ్వాసములో మొదట ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎంత స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి దేవుని వెంబడిస్తూ ఉన్నాడో, ఆ నడిచేటువంటి మాదిరిలో కానీ, దేవుని యొక్క మాటలకు లోబడి జీవించేటువంటి ఆ విధేయతలో కానీ, దేవునికి అర్పించేటువంటి విషయంలో కానీ, దేవునిని కుటుంబంతో కలిసి వెంబడించేటువంటి విషయంలో కానీ ఎప్పుడు ఎక్కడ కూడా తను వెనుకడుగు వేయలేదు, తప్పిపోలేదు. నడుచుచు ఎన్ని సంవత్సరాలు అంటే 365, అంతే కదా. 365 సంవత్సరాలు నడిస్తే దేవుడు అన్నాడు ఇంకా చాలు, ఇంకా ఓకే, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నాడు. దేవుడు ఎంత ఆనందపడ్డాడో ఆ విశ్వాసాన్ని చూసి, దేవుడు ఎంత ముగ్ధుడైపోయాడో. అరే ఎంతటి నిలకడ ఇతనిలో ఉంది, ఎంతటి స్థిరత్వం ఇతనిలో ఉంది. కుమారులు వచ్చారు, ఏమైనా మార్పు కలిగిందా? లేదు. కుమార్తెలు వచ్చారు, ఏమైనా మార్పు కలిగిందా? లేదు. ఒక 100 సంవత్సరాలు గడిచిపోయింది, మార్పు ఏమైనా ఉందా? లేదు. 200 సంవత్సరాలు అయిపోయింది, మార్పు ఏమైనా ఉందా? లేదు. స్థిరంగా ఉన్నాడు. అందుకోసమే హనోకు ఏమయ్యాడు? విశ్వాసుల వీరుల చరిత్రలో నిలిచిపోయాడు. మన విశ్వాసం ఎలా ఉంది? స్థిరమైనదేనా? మన విశ్వాసం ఎలా ఉంది? ఇలా దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే తను సంఘంలో స్థిరంగా ఉన్నాడని రాయలేదు. అర్థమవుతుందా? చర్చికి వచ్చినప్పుడు చాలా ఆత్మీయంగా కనబడ్డాడు అని రాయలేదు. అందుకోసమే ప్రత్యేకించి హనోకు గురించి రాయబడినప్పుడు కుమారులను కుమార్తెలను కనెను, దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడింది. తన కుటుంబం అంతటినీ జ్ఞాపకం చేస్తూ, కుటుంబం యొక్క జీవితాన్ని అంతటినీ తెలియపరుస్తూ, అతడు కూడా మీ వలే సాధారణమైనటువంటి మనుష్యుడే, మీ వలే కుటుంబం కలిగినటువంటి వాడే, మీరు ఎలా ఆకలి కొంటూ ఉన్నారో, మీ కుటుంబాన్ని మీరు ఎలా పోషించుకుంటూ ఉన్నారో అలాగే అతను కూడా పోషించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండింది అని జ్ఞాపకం చేయడానికి తన కుమారులను కంటూనే దేవునితో నడుచుచూ ఉండెను. చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే దేవుడు తన విశ్వాసాన్ని చూసి తీసుకొని వెళ్ళిపోయాడు, ఇంకా చాలు ఇంకా అని. ఎవరికి దక్కలేదు ఆ ప్రివిలేజ్. అలాంటి ధన్యత హనోక్కి ఇచ్చాడు. మన విశ్వాసం ఎలా ఉంది అనేదే ప్రశ్న. ఎంత నిలకడగా ఉన్నాం మనం? కుటుంబంలో మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? కుటుంబంలో మన యొక్క విశ్వాస తీరు ఎలా ఉంది? కుటుంబంలో మన యొక్క ప్రవర్తన విశ్వాస సహితమైనదిగా ఉందా, లేదంటే విశ్వాసము లేనిదిగా ఉందా? చాలాసార్లు సంఘాల్లో విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, సంఘాల్లోనేమో చాలా ఆత్మీయంగా కనపడతారు, కానీ సంఘం వెలుపల మాత్రం అసలు వీళ్ళు దేవుని నమ్ముకున్నారా లేదా అన్నట్టుగా ఉంటుంది కదా. చాలా విచారం. దేవుడైతే ఈ రాత్రి కోరుకుంటున్నది ఏంటంటే, ఇదిగో హనోకు వలె స్థిరమైనటువంటి విశ్వాసం కావాలి. అన్నీ ఉన్నాయి అతనికి కూడా, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా మనకన్నా చాలా ఏమున్నాయి, చాలా వసతులు ఉన్నాయి. అలాగేమీ లేవు. వెళ్ళాలి అంతే కదా, బయటికి వెళ్ళాలి, ఆహారం తెచ్చుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లలు ఉన్నారు. రోగం వస్తే ఎలాంటి వైద్యం ఉందో మనకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఇప్పుడున్నంత సౌకర్యం అయితే లేదు. ఎప్పుడైతే మనకు ఆకలింది అనుకోండి, మధ్యరాత్రి అయినా సరే అలా టకటకని ఫోన్లో కొడితే మనకు కావాల్సిన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వస్తుంది. వాళ్ళకి ఏమీ లేదు. దేవుని మీద ఎలా ఆధారపడి జీవించారో, ఎంతటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచారో, దేవుడు ఎలా పరీక్షించాడో వారిని మనకు తెలియదు. హనోకును ఎలా పరీక్షించాడో, అన్ని పరీక్షల్లో దేవునిని ఆనందింపజేయగలిగేటువంటి విశ్వాసాన్ని చూపించాడు, కానీ దేవుని యొక్క విశ్వాసాన్ని అతడు వెనుకడుగు వేసినట్టుగా ఇక్కడ వాక్యంలో లేదు. వాస్తవానికి ఈ మాట ఎందుకు రాశాడో తెలుసా? 11వ అధ్యాయం విశ్వాసులందరి గురించి ఎందుకు రాశాడో తెలుసా? 10వ అధ్యాయం చదవండి ఒకసారి. ఈ 11వ అధ్యాయంలో విశ్వాసుల గురించి రాయడానికి గల కారణం ఏంటంటే, 22వ వచనం నుంచి 31వ వచనం నుంచి లేదా 32 నుంచి చదువుదాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకుని, ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి
మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి అన్నాడు. వారికి జ్ఞాపకం చేస్తూ కష్టాలు పడుతూ ఉన్నారు విశ్వాసులు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు విశ్వాసులు. వారిని బలపరచడానికి, విశ్వాసం అంటే ఏంటో తెలియపరచడానికి 11వ అధ్యాయం అంతటిని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. హేబేలు యొక్క విశ్వాసము నీతిమంతుడిగా తీర్చబడటానికి చేసినటువంటి అర్పణ. హనోకు యొక్క విశ్వాసము దేవునితో నడిచేటువంటి ఆ విధానాన్ని, జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా మలుచుకునేటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. ఎలా ఉంది మన విశ్వాసం? ఎలా ఉంది మన విశ్వాసం? చాలాసార్లు మనం విశ్వాసులమని పేరే, కానీ ఎలా ఉంటాము అని అంటే విశ్వాసము లేనివారిగా మన యొక్క ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. ఎంత విచారం కదా! పేరుకి మన విశ్వాసులమే, కానీ మన యొక్క జీవితంలో విశ్వాసం కనపడకపోతే ఏంటి? చాలామంది దేవుడు ఉన్నారు అని నమ్ముతారు, కానీ వారి యొక్క ప్రవర్తన మాత్రం దేవుడు లేనట్టుగా కనబడుతుంది. చాలాసార్లు విశ్వాసులమని చెప్పుకుంటాం, కానీ వారి జీవితాన్ని పరిశీలన చేస్తే అసలు వీరు దేవుని యందు విశ్వాసం ఉంచేవారే కాదు అన్నట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. హేబేలు అంటున్నాడు, నో అలా కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు. అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు మన విశ్వాసం ఇవ్వాలి, రుజువు అవ్వాలి, కనబడాలి. ఎవరైనా మనల్ని చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారు ఇలా ఉంటారు అనేటువంటిది రావాలి. లోకంలో కూడా చాలామంది దేవుని నమ్మేటువంటి వారు ఉన్నారు, అవునా కదా? మనమే కాదు దేవుని నమ్మేది, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు దేవుడు అని. మరి వారి యొక్క విశ్వాసానికి మనకు తేడా ఏంటి కదా? ఏంటి వారి విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఏంటి? వారు కనబడింది నమ్ముతున్నారు, వారు ఏంటి వారి యొక్క కష్టం మీద నమ్ముకునే అంత దేవుడు అంటారు చివరికి. మనం అలా కాదు, మన భూ సంబంధమైన వాటి విషయాల్లో దేవుని యందు విశ్వాసం మనము ఉంచట్లేదు. అందుకు పరలోక సంబంధమైనటువంటి వాటిని ఎరిగి అవి ఉన్నాయి అని నమ్ముతూ వాటిని మనము స్థిరముగా పొందబోతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మన జీవితాల్లో ఇతరులకి తెలియచేయాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన యొక్క విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే హేబేలుకి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఇస్తాడా? లేదంటే కయ్యను వలె మన యొక్క జీవితం ఉందనేటువంటిది కనబడుతుందా? చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. హేబేలు యొక్క విశ్వాసము మనల్ని దేవుని యొద్దకు నడిపించాలి. దేవుడే మన యొక్క పాపములకు పరిహారకర్త ఆయనే అనేటువంటిది రావాలి. మనం కాదు మన పాపాలను తుడిచివేసుకునేది. రెండవది, హనోకు యొక్క విశ్వాసము ప్రతిదినమో దేవునితో నడిచేటువంటి ఆ యొక్క నడకను మనకు నేర్పించాలి. ప్రతిదీ కూడా మన జీవితంలో, చర్చిలోనే కాదు, కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబాల్లో? దట్స్ యువర్ క్వశ్చన్. మీ భర్తతో ఎలా ఉన్నారు? మీ భార్యలతో ఎలా ఉన్నారు? కుటుంబాల్లో మీ పిల్లలతో ఎలా ఉన్నారు? దేవుని గురించినటువంటి సంగతులతో మీరు మాట్లాడుతున్నారా? లేదంటే దేవుని యొక్క విషయాలను అసలు వారికి సంబంధం లేనట్టుగా ఉన్నారు? ఎలా ఉన్నారు? మీ గురించి మీ భర్త సాక్ష్యం ఇవ్వాలంటే ఏమిస్తారు? మీ యొక్క భార్య మీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏమిస్తుంది కదా? హనోకు గురించి అయితే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఏమని? అతడు దేవునికి ఇష్టడుగా నడిచాడని. మన గురించి చెప్తుందా వాక్యం? దేవుడు చెప్పగలడా? మాకు దేవుడి గురించి అవసరం లేదండి. ఎవరు కావాలి? సంఘంలో ఎవరో ఒకరు మా గురించి అంటే మాత్రం చాలా పొరపాటు అవుతుంది. మనం చాలా వేరుగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా ఉండకుండా ఉండడానికి మాటలు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మన విశ్వాసం దేవునికి ఇష్టమైనదైతే అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన యొద్దకు వచ్చువాడు కదా, ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అన్నాడు. నమ్ముతున్నామా? అన్ని విషయాల్లో దేవుడు చాలినవాడని, అన్ని విషయాల్లో దేవుడు సమర్థుడు అని నమ్మగలిగితే మన యొక్క విశ్వాసము స్థిరమైనదిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడగు దేవా, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీ వాక్యంలో